నేను ఆల్రెడీ సార్ కి మాట ఇచ్చిన, నేను పిలిపిస్తాను సార్ అని. ఈ బ్యాక్ వర్క్ నుంచి వర్కౌట్ చేసి పట్టుకుంటాం సార్. ఎట్లా కూడా అన్నికి 10 సెట్ అవుతుంది పిఎస్ కి. ఇన్స్పెక్టర్ సార్, హుజరాబాద్ ఇన్స్పెక్టర్ అయినా సందీప్. ఏం పేరు మన ఉంది? సందీపే అన్న. గాయస్ మేము మార్నింగ్ నుంచి అయితే ఫుల్ సాడ్గా ఉన్నాం. ఎంత అన్నోన్ నంబర్స్ కి కాల్స్ వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ పోలీసు వాళ్ళు సందీప్ కావాలని అడిగితే కొంచెం మాకు భయమైంది. సందీప్ అన్న ఇక్కడ లేడు. సందీప్ అన్న పిఎస్కి వెళ్ళిపోయాడు. సందీప్ వచ్చినాక సందీప్ చెప్తాడు ఇప్పుడు అసలైనది ఏంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. సందీప్ అన్న పిఎస్కి వెళ్ళిపోయాడు. శివ అన్న చెప్తాడు. మార్నింగ్ ఏమైందన్న? ఏం లేదు గాయస్, మార్నింగ్ ఏమైందంటే యాక్చువల్లీ మేమంతా నైట్ అంతా కలిసి తిన్నాం, ఇక వండుకున్నాం. ఇక అందరం ఒకటే దగ్గర వండుకున్నాం. ఇక మార్నింగ్ లేసారికి మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఏం కాల్స్ అని చెప్పి అన్నోన్ నంబర్స్కి కాల్స్ వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ పోలీసు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే సందీప్ కావాలని అడిగితే కొంచెం మాకు భయమైంది. ఎందుకు అడుగుతుండో ఏంది అసలు మాకు కూడా తెలియదు కదా వాళ్ళు ఎందుకు అడుగుతారు. సడన్గా మార్నింగ్ వచ్చారు వాళ్ళు. ఎట్లా అంటే చాలా మార్నింగ్ వచ్చారు వాళ్ళు. ఎర్లీ వచ్చి సందీప్ కావాలా మాకు అనగానే సరే సందీప్ వచ్చిండు. ఇక నార్మల్ సందీప్ స్నానం చేసుకొని ఇక సందీప్ని తీసుకొని పోయారు పోలీసు వాళ్ళు. యాక్చువల్లీ తీసుకోగానే మాకంతా టెన్షన్ అవుతుంది మార్నింగ్ నుంచి. అసలు ఎట్లా అంటే ఫుల్ సాడ్గా అనిపిస్తుంది. సందీప్ లేడు, అసలు ఏడికి పోయిండో ఏందో అసలు మాకు కూడా తెలియదు. మార్నింగ్ నుంచి అసలు సందీప్ వీడియోస్ ఉన్నాయి. అయితే మేమైనా తప్పు చేసినాం ఆ వీడియోస్లో అని చెప్పి మేము క్రాస్ చెక్ చేస్తున్నాం. అంటే మన కంటెంట్స్ ఏమైనా మా నుంచి ఏమైనా తప్పు అయిందా అని చెప్పి క్రాస్ చెక్ చేస్తూ ఉన్నాం. కానీ ఏం లేవు, మేమంతా క్లీన్ స్వీప్, మాది మంచిగానే ఉంది. అంతా క్రాస్ చెక్ చేసుకున్నాం, అంతా మంచిగానే ఉంది. మా ఇన్స్టా వరకు వస్తే మాత్రం యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు ఎందుకు పోయింది ఏంటంటే తెలియదు. మార్నింగ్ సడన్గా వచ్చారు పోలీసు వాళ్ళు. ఎంత సడన్గా వచ్చారు అంటే మా కాంటాక్ట్ నెంబర్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్. సందీప్ ఉన్నాడని చెప్పినాం. ఇక సందీప్ని తీసుకొని వెళ్ళారు. ఇక మార్నింగ్ ఏం రాంగ్ అయితే ఏం చేయలేము మేము. వీడియోస్ అంతా మంచి కంటెంట్స్ ఉన్నాయి, అంతా నార్మల్ అయినా ఉన్నాయి. మీరు చూస్తారు కదా గాయస్, కామెంట్స్ కూడా ఎంత మంచిగా పెడతారు అందరూ. మీకు చెప్పాల్సింది ఏముంది చెప్పు. కానీ మేము మార్నింగ్ నుంచి ఎంత సాడ్గా ఉన్నామో ఇప్పుడు మేము అంతా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పా గాయస్ ఇక హ్యాపీనెస్ గురించి. ఇప్పుడు సందీప్ వస్తాడు, నేను సందీప్కి కాల్ చేస్తున్నా. మీరు చూడండి ఇప్పుడు సందీప్ పేరున్నాడు అనుకుందాం. సందీప్ వచ్చినాక సందీప్ చెప్తాడు ఇప్పుడు అసలైనది ఏంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. సందీప్ ఖాళీ మాటలు వినుర్రి. అసలు మార్నింగ్ నుంచి వాడు ఏడికి వేయండు ఏందనేది మొత్తం చెప్తాడు కంప్లీట్గా. కానీ సందీప్కి ఫోన్ చేస్తున్నా, ఒక్కసారి రియాక్షన్ చూద్దాం. మనోడు ఏడున్నాడో అనుకుందాం. చీకటి అయితే అవుతుంది కానీ వీళ్ళు ఇంకా ఫోన్లు కట్ చేసుకుంటూ వస్తుర్రు. మళ్ళీ కాల్ చేద్దాం గాయస్. కట్ చేసేయి. అరే కట్ చేసేరా. అదే ఫోన్ తీసుకో అన్న, అయిపోతుంది. బాబీ ఎక్కడున్నావు? సరే జల్దీ రా బాబీ, ఫుల్ చీకట్ అవుతుంది. చలో గాయస్, సందీప్ అయితే వచ్చేసిండంట. ఖాళీ మనం రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే వెయిట్ చేసి మొత్తం చీకట్ అయిపోయింది డైరెక్ట్. ఖాళీ చెప్తాడు మనోడు ఏంది ఏమైంది సినిమా పొద్దున్న సారు థ్యాంక్ యూ మీకు పోలీసు గారు. సారు థ్యాంక్ యూ, ఫోను నాకు ఇచ్చారు. ఓ సారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ లవ్ దిస్ ఫోన్. గాయస్ అయితే ఒకసారి ఇచ్చింది గాయస్. ఆ సార్ పేరు రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్, ఫోన్ ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను సారు గారు. పొద్దున అయితే లేస్తా. ఈరోజు అయితే నేను మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు రాలే పోలీసు వాళ్ళు ఇంటి కాడికి వచ్చి తమ్ముడు లో వాట్ హ్యాపెన్ వై యూ స్లీప్ అని అనగానే నేను ఫీజులు అయితే అవుట్ అయిపోయినాయి నావి. సీదా తీసుకుపోయారు ముషిరాబాద్ పిఎస్కి అయితే వెళ్ళిపోయినాం. ముషిరాబాద్ పిఎస్ కాడి ఇద్దరు సార్ వాళ్ళు అయితే నన్ను తీసుకొని పోయారు. తీసుకొని పోతే అసలు ఎందుకు తీసుకోవారు అంటే సైబరాబాద్ సిపి రమేష్ సార్ అయితే నన్ను తీసుకొని రమ్మని నా వీడియోస్ చూసి సార్ థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎంతో థ్యాంక్ యూ. మీరు నాకైతే చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. నేనైతే మర్చిపోను. ఏం చేసినావు నువ్వు ఏంది అది అడుగుతాడు. ఏం లేదు సార్, నేను ఇట్లా కూరగాయలు అమ్ముతా సార్, కూరగాయల వీడియోలు చేసుకుంటా సార్ అంటే ఇంకొకసారి ఫోన్ చేసి తమ్ముడు వీడికి వచ్చేసే ప్యారడైస్ కాడ నేను ఉన్న కార్లో వెయిట్ చేసి నా కోసం 2 సార్లు. నేను బబ్బన్న అయితే ఇద్దరం వెళ్ళిపోతాం ఈరోజు ఆడికి. మేము వెళ్తే మర్చిపోను సార్ మిమ్మల్ని. అయితే మేము ఇక నేను ఆ సార్ వాళ్ళ డ్రైవర్ బబ్బన్న నలుగురం అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏడికి పోతాం అంటే మేము పోయి లంచ్ అయితే వేసుకుంటాం. నేను అన్న లంచ్ వేసుకుంటాం. ఆడికి లంచ్ వేసుకొని నేనైతే దిల్కుష్ ఉంది ఈరోజు. లోపల వంగని ఇంకా సార్ అప్పుడు వచ్చి తమ్ముడు నీకు చాలా మంచి లైఫ్ ఉంది తమ్ముడు, నువ్వు ఇట్లా స్పాయిల్ చేసుకోకు మంచిగా
నువ్వు మంచిగా చేస్తున్నావు నీ వీడియోస్ అని చాలా అప్రిషియేట్ చేసి నేనైతే దిల్కుష్ అయిపోయింది నాకైతే ఆ సార్ అట్లా చెప్తుంటే. ఇంకా ఏమవుతుంది అంటే సార్ బి మంచి ఇట్లా చేయి తమ్ముడు కంటెంట్, అందరు ఇట్లా తాగి బండ్లు నడిపిస్తారు, బండ్లు ఎక్కువ స్పీడ్గా నడిపించొద్దు, ఇంకా డ్రగ్స్ తీసుకోవద్దు. సార్ వాళ్ళు అయితే నాకు మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ సార్ మీ వల్ల నా చేతిలో ఫోన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కత్తుందా జానకి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముని మాత్రం ఫోన్ ఇస్తాడని చెప్పి. సార్ అప్పటికి వద్దంటుండు సార్, కానీ గిఫ్ట్ ప్రేమతో ఇచ్చేసిండు అనుకో. థ్యాంక్ యూ సార్, నేనైతే అనుకోలేదు సార్ మీరైతే గిఫ్ట్ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్. ఓపో ఇంటికైతే వెళ్ళిపో. అంటే ఇంకేం మెసేజ్ చేసిందా సార్? అంటే సోషల్ అవేర్నెస్ వీడియోస్ అన్ని సోషల్ వే ఏమని చెప్పిండా? అంటే ఎట్లా ఇప్పుడు అంతా బయట మొత్తం ఏం నడుస్తుంది, డ్రగ్స్, సిగరెట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నిటి మీద మన వీడియోస్ చేయమని చెప్పిండా సార్? చెప్పిండు అన్న, అన్నీ చెప్పిండు. మంచిగా చేస్తున్నావు తమ్ముడు, చూపి మంచిగా కొత్త ఫోన్. థ్యాంక్ యూ సార్, కొత్త ఫోన్. నాకైతే సార్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్, మీరైతే నాకైతే ఫోన్ అయితే ఇచ్చేసి నేను మంచి రీల్స్ మీకోసం ఫోన్ బి వచ్చేసింది. డో క్లికర్ అంతా క్లికర్ అన్నట్ల పబ్లిక్ మంచి మెసేజ్ ఇస్తారు అనుకో ఈ కాంచోని. ఇగో మీకైతే మంచి కంటెంట్లు ఇచ్చేస్తావా గాయస్? మీకైతే మీకు ఏం కంటెంట్ వాళ్ళు కింద కామెంట్ పెట్టండి. మనకైతే పుష్ చేయండి మన ఐడి. ఇంటి పక్కన అందరు ఎప్పుడు ఇంటి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోరు. మనోడే పోరాడు కూరగాయలు అమ్మేటోడు అని. థ్యాంక్ యూ. అయితే షువానా ఇంకా జోనా కూడా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో మాకు మీ వీడియోస్ సార్ వాళ్ళు చూసారంట, మిమ్మల్ని జర మీకు అవార్డు ఇస్తారంట సార్. అంటే నేను అనుకున్నా, అంటే మన వీడియోస్ చూసి మనని తీసుకొని నన్ను అనుకోలే, అసలు నమ్మలే. అంటే మనది ఏమన్నా ఉన్నట్టుంది, ఇక ఉంటే కామన్గా అయితే అట్లనే మనకి ఇక స్నానం చేసుకొని సందీప్ పోయి ఇక ఏమున్నా సార్ వాళ్ళతో ఒకసారి అయితే అని చెప్పేసి చాలా భయం అయిపోయింది. రియాక్షన్ ఏంది సందీప్? నా ప్రాణం పోయి మళ్ళా ప్రాణం వచ్చింది. వెళ్ళి బయటికి అమ్మ కాదు, నుంచి స్నానం చేసుకొని నువ్వు బైక్ మీద వెళ్ళిపోయిన తర్వాత నీ రియాక్షన్ ఏంది? అంటే నువ్వు ఏమనుకున్నావు అసలు? నువ్వు ప్రమోషన్ పోయేడుండే పొద్దున. ప్రమోషన్ మీ ఎమోషన్ లో డెమోషన్ అయిపోయింది. ప్రమోషన్ మీ ఎమోషన్ లో డెమోషన్ అయిపోయింది. దిల్ పసంద్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము. మేము సందీప్కి ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి అందరూ. సందీప్ ఇకపై మంచి వీడియోలు చేయి, ఇంకా మంచి ఇంకొకటి యూట్యూబ్ కూడా జర రెగ్యులర్గా చేస్తాడంట గైస్. జర మీ సపోర్ట్ కూడా ఉండాలి సందీప్కి. ఇకపైన ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. సందీప్ ఫోన్ అయితే వచ్చేసింది, ఆన్ అయింది. చలో పప్పు ఇంటికైతే వెళ్ళిపో, చేతిలో ఒప్పో ఫోన్ నువ్వు మెరీ జాను సబ్స్క్రైబ్ చేసుకో. మీరు ఖాళీ కామెంట్ పెట్టండి, మీకు ఏం కావాలా కంటెంట్ జస్ట్ మేము చేసేస్తాం. మీ కామెంట్ని చూసి మేమైతే వీడియో చేసేస్తాం గాయస్. మీరు జర సపోర్ట్ చేయాలి గాయస్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మనం పుష్ అవుతాం, లేకపోతే ఇక బగల్ మేక్ షూ అన్నట్లు ఇన్నే ఉంటాం. చలో గాయస్, మళ్ళీ ఉంటాం. రైట్.